దసరాకు కొత్త సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్లోని ప్రస్తుత భవనాలను కూల్చేసి అక్కడే కొత్త నిర్మాణం చేపట్టే కసరత్తును వేగవంతం చేసింది. సచివాలయ భవనాల పునరుద్ధరణ పనులేవి చేపట్టదని, ఇప్పటికే కొనసాగుతున్న పనులను నిలిపివేయాలని అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది. హుస్సేన్ సాగర్కు అభిముఖంగా లేక్ వ్యూ ఎలివేషన్తో అధునాతనంగా కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే వివిధ డిజైన్లను తయారు చేయించారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ వీటిని రూపొందించారు. యూ ఆకారంలోని డిజైన్కు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్త నిర్మాణ సముదాయానికి ఇప్పటికే 200 కోట్ల మేరకు నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయంలో మొత్తం 10 బ్లాక్లు ఉండగా కొత్తగా నిర్మించే సచివాలయంలో 5 బ్లాక్లు మాత్రమే ఉండనున్నాయి. ప్రస్తుతం సి బ్లాక్ స్థానంలో సీఎంఓ బ్లాక్ ఉండనుంది. సీఎం బ్లాక్కు ఇరువైపులా 2 బ్లాకులను నిర్మించనున్నారు. ప్రతి బ్లాక్ కూడా 5 అంతస్తులతో ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్కు రాకపోకలు సాగించేలా నిర్మితమవనుంది. ఖాళీ స్థలంలో పచ్చదనంతో కళకళ్లాడే ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత సచివాలయంలో వాస్తుదోషం ఉందనే కారణంతోనే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి పట్టుదలతో ఉన్నారు. అందుకే కొత్త నిర్మాణంలో వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తుదోషం ఉందని, వీధిపోట్లు కూడా ఉన్నాయనే నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకుని వాస్తుదోష నివారణకు సచివాలయ ప్రధాన ప్రాంగణాన్ని వేరు చేస్తూ కొత్త సముదాయానికి ప్రహరీ గోడ నిర్మించనున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపున ఉన్న ప్రదేశంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.